చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. సెంటర్ లాకింగ్ కూడా ఉంది బండికి. ఏసీ కూడా రన్నింగ్ ఉంది, చాలా నీట్గా ఉంది. టైర్స్ చూసుకున్నట్టయితే మనం ఒక 80% టైర్స్ ఉంటాయి. ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే ఏం కనబడట్లేదు బండికి. ఇది 1 lakh బడ్జెట్ చెప్తున్నాడు కస్టమర్. మనం నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు అండి. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే సార్ ఇది మారుతి స్విఫ్ట్ అండి, డీజిల్ వేరియంట్ వెహికల్, స్విఫ్ట్ వీడిఐ. ఇది చూసుకున్నట్టు అలై వీల్స్ రావు, కంపెనీతో షోరూమ్తో అలై వీల్స్ రావు. కస్టమర్ కావాలని ఎక్స్ట్రా ఫిట్టింగ్తో అలై వీల్స్ పెట్టించుకున్నాడు. సార్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి ఆల్టో అండి, LXi. స్క్రాచ్లెస్ వెహికల్, ఎక్కడ కూడా స్క్రాచెస్ ఏం లేవు. ఇది వచ్చేసి కలర్ చాలా బాగుంటుంది అండి, రెడ్ కలర్లో. పోలో తీసుకోవడానికి కూడా కస్టమర్స్ చాలా ఇష్టపడుతుంటారు. ఇది డీజిల్ వేరియంట్ వెహికల్. ఇది మైలేజ్ కూడా వచ్చేసి మనకు 20 అబోవ్ వస్తుంది, 20 నుంచి 25 మధ్యలో వస్తుంది డీజిల్ మైలేజ్. 5 లక్షల నుంచి 5,50,000 వరకు లోన్ కూడా వస్తుందండి ఈ వెహికల్ పైన. చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. డీజిల్ వేరియంట్ వెహికల్ అండి. 19 మోడల్ నుంచి డీజిల్ లాస్ట్ అయిపోయింది మారుతిలో, 19 లాస్ట్ 20 వరకు. హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు ప్రజెంట్ నేను వచ్చేసి కనకధార మోటార్స్ దగ్గర ఉన్నాను, మేడిపల్లి. ఇక్కడ ఓనర్ ఉన్నారు నరసన్న గారు. అన్నతో మాట్లాడి కార్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాము. బాగున్నారా అన్న? చాలా బాగున్నాను భయ్య, మీరు బాగున్నారా? బాగున్నా, సూపర్ అన్న. అన్నది ఇక్కడ కార్ ప్రైజెస్ తక్కువ ఉంటాయని విన్నాను. సరే ఎట్లా ఉన్నాయి ప్రైజెస్ ఏంటి అనేది? ₹1,00,000 నుంచి 10 lakhs దాకా ఉంటుంది భయ్య. 1 lakh నుంచి స్టార్ట్, 10 lakhs వరకు ఉంది మన దగ్గర. లో బడ్జెట్ నుంచి వెళ్దామా? లో బడ్జెట్ నుంచి చూద్దాం ఒకసారి. మారుతి ఆల్టో ఉంది, 1 lakh బడ్జెట్. ఒకసారి చూద్దాం రండి. 2006 మోడల్ వచ్చేసి, రిజిస్ట్రేషన్ వచ్చేసి 2007లో అయింది ఇది. దీని పేపర్ వ్యాలిడిటీ వచ్చేసి మనకు 2027 వరకు ఉందండి పేపర్ వ్యాలిడిటీ. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. సెంటర్ లాకింగ్ కూడా ఉంది బండికి. ఏసీ కూడా రన్నింగ్ ఉంది, చాలా నీట్గా ఉంది. టైర్స్ చూసుకున్నట్టయితే మనం ఒక 80% టైర్స్ ఉంటాయి. ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే ఏం కనబడట్లేదు బండికి. ఇది 1 lakh బడ్జెట్ చెప్తున్నాడు కస్టమర్. మనం నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు అండి. ఎంతవరకు రావచ్చు నార్మల్గా ఒక 80 వరకు రావచ్చు. ఒక 1 lakh అంటుండు, ఒక 20,000 నెగోషియబుల్ అవుతుంది. ఇంకా కూడా ఏమైనా బార్గెనింగ్ చేసుకోవచ్చు ఓనర్తో. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హుండై శాంట్రో అండి ఇది వెహికల్. ఈ వెహికల్ కూడా టోటల్గా మ్యాగ్వీల్స్ ఉన్నాయండి, ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించిండు ఓనరు. స్క్రాచెస్ కూడా ఎక్కడేం స్క్రాచెస్ కనబడుతున్నాడు, ఈడ ఓన్లీ సింగిల్ స్క్రాచెస్ కనిపిస్తుంది మనకు. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. 2 పవర్ విండోస్ కూడా వస్తాయి ఈ వెహికల్కు. ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి, రీడింగ్ చూద్దాం ఒకసారి మనం. రీడింగ్ చూసుకున్నట్టయితే 79,000 తిరిగింది భయ్య. కస్టమర్ వచ్చి 1,10,000 చెప్తున్నాడు ఈ వెహికల్ యొక్క రేటు. ఓవరాల్ ఒక 20-30,000 కూడా తగ్గొచ్చు. డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు అండి. 1,20,000 చెప్తున్నాడు ఓనర్. 6 మోడల్, ఇది కూడా సేమ్ 6 మోడల్, 7 రిజిస్ట్రేషన్, 27 వరకు ఉంది ఫిట్నెస్. ఎవరైనా కార్లు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడికి రండి అన్న దగ్గరికి. చాలా వాల్యుబుల్ ప్రైజెస్ ఉన్నాయి. 1 lakh అంటే అసలు బండ్లు రావు, 2-wheeler అట్లాంటివి. మరి మ్యాగ్జిల్స్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టినండి. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. మీరు చూసుకోవచ్చు, ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే కనబడట్లేదు. చాలా నీట్ కండిషన్లో ఉందండి వెహికల్. సెకండ్ ఓనర్ వెహికల్. 1,10,000 అంటున్నాడు, మాట్లాడవచ్చు. ఒక 20-30,000 తక్కువ అవుతుందండి. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మారుతి వ్యాగనర్ అండి, మారుతి వ్యాగనర్ LXi డియో. ఈ వెహికల్కి వచ్చేసి LPG గ్యాస్ కూడా ఉంటుందండి. కంపెనీ షోరూమ్ ఫిట్టింగ్ ఉంటుంది LPG గ్యాస్. కస్టమర్ వెహికల్ ఇది. గ్యాస్ ఉంది, పెట్రోల్ ఉంది. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. రీడింగ్ వచ్చేసి 99,000 తిరిగిందండి వెహికల్. లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. ఏసీ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది, చిల్డ్ ఏసీ ఉంది. చూసుకున్నట్టయితే వెహికల్కి ఎక్కడ స్క్రాచెస్ కూడా చిన్న మైనస్ స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. కంప్లీట్ షోరూమ్ నుంచి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. 1,85,000 చెప్తున్నాడు ఓనరు. నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు. ఇది కూడా ఒక 20 నుంచి 30 వరకు తగ్గొచ్చు అండి. డైరెక్ట్ ఓనర్తో డీల్ చేపిస్తాం మేము. అన్న ఇప్పుడు మీరు ఈఎంఐ అన్నారు కదా, సో ఈఎంఐ అంటే వాళ్ళకి జాబ్ లేదంటే బిజినెస్ ఉన్నా ఎట్లా ఏం లేదు, ఓనర్ షూరిటీ ఇస్తే మేము లోన్ ఇప్పిస్తామండి. అంటే వాళ్ళ జాబ్ ఇన్కమ్ అనేది మనకు అంత ఏం లేకపోయినా చెప్పవచ్చు మనం. వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే, బ్యాంక్ స్టేట్మెంట్ అదంతా బాగుంటే, చెక్ బౌన్స్ లేకుంటే ఈఎంఐ స్పెషలిస్ట్ కూడా ఉందండి. ఆల్ బ్యాంక్స్ లోన్ అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఇక్కడ వెహికల్ ఎప్పుడైతే మేము ఇక్కడ కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడో 1-2 సార్లు బండి ప్రతి వెహికల్ మేము చెక్ చేస్తామండి టోటల్గా. ఇంజన్ బాగుందా, గేర్ బాక్స్ బాగుందా, లేకపోతే పిల్లర్లు ఏమైనా యాక్సిడెంట్ అయినా, అప్రాన్లు ఉన్నాయా, మొత్తం A to Z బండి వాల్యుయేషన్ చేసి బండి మంచి కండిషన్లో ఉంటే ఇక్కడ పెట్టుకుంటాం. లేదంటే మేము కస్టమర్ దగ్గర యాక్సెప్ట్ చేయలేము, వద్దు సార్ మేము పెట్టుకోలేమని చెప్పేస్తాం డైరెక్ట్. నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి ఇక్కడ. ఫ్లడ్డెడ్ వెహికల్, నీళ్ళలా మునిగినాయి, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వెహికల్స్ అసలు ఉండవు మన దగ్గర. 1-2 సార్లు సర్టిఫైడ్ వెహికలే పెడతాం ఇక్కడ మేము. చాలా నీట్ కండిషన్లో ఉంటాయి వెహికల్. ఒకవేళ మనకు కస్టమర్ వెహికల్ తీసుకున్నాక రిటర్న్ కూడా ఉంది. అంటే కస్టమర్ తీసుకున్నాక కస్టమర్ కొని ఒక 5 days లోపల రిటర్న్ కూడా తీసుకుంటాం మళ్ళీ వెహికల్. అవ్వకుంటే మళ్ళీ రిటర్న్ కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అలా ఒక ₹1 కూడా కట్ చేసడం ఉండదు, మొత్తం రిటర్న్ డబ్బులు ఇచ్చేస్తాం మేము. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే సార్ ఇది మారుతి స్విఫ్ట్ అండి, డీజిల్ వేరియంట్ వెహికల్, స్విఫ్ట్ వీడిఐ. ఇది చూసుకున్నట్టు అలై వీల్స్ రావు, కంపెనీతో షోరూమ్తో అలై వీల్స్ రావు. కస్టమర్ కావాలని ఎక్స్ట్రా ఫిట్టింగ్తో అలై వీల్స్ పెట్టించుకున్నాడు.
చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. మారుతి స్విఫ్ట్ వీడిఐ 2013 మోడల్ వెహికల్ అండి. సెకండ్ ఓనర్ వెహికల్. లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. మనకు చూసుకున్నట్టయితే ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఉంది. ఈ యొక్క వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,22,000 మాత్రమే తిరిగిందండి వెహికల్. చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. సెకండ్ ఓనర్ వెహికల్. ఇది రేట్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఎక్స్పెక్టింగ్ 3,80,000 అంటున్నాడు అండి. నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ పైన 3 lakhs లోన్ వరకు లోన్ కూడా వస్తుందండి. 3 lakhs లోన్ అవైలబుల్ ఉంది. అంటే దీనికి డౌన్ పేమెంట్ ఎంత రావచ్చు అన్న ఇప్పుడు 380 అంటున్నాడు కస్టమర్. మాట్లాడుకుంటే ఒక 20-30,000 తక్కువ అవుతుంది. మనకు ఒక 40 నుంచి 50,000 కట్టుకుంటే లోన్ వచ్చేస్తుందండి ఈ వెహికల్ పైన. ఓ నైస్. ఇప్పుడు మామూలుగా 2-wheeler బండికి కూడా 50 కడితే ఇవ్వరు, అట్లాంటిది ఇక్కడ 50 కట్టినా కానీ ఇక్కడ మనకు ఒక 50,000 వెహికల్ ఇస్తున్నారు. 4-wheeler వెహికల్, అది కూడా మళ్ళీ ఒక 50,000 కట్టి మిగతాది లోన్ ఈఎంఐ చేసుకోవచ్చు అండి. వెహికల్ తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ అండి. విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ఇది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్. చాలా నీట్ కండిషన్లో ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కూడా అయితే ఏం కనబడట్లేవు. మీరు చూసుకోవచ్చు బండి పైన. ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా నీట్ కండిషన్లో లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. ఇంబుల్ట్ కంపెనీతో సిస్టమ్ కూడా వచ్చిందండి. ఇంబుల్ట్ సిస్టమ్ ఉంది. టైర్స్ చూసుకున్నట్టయితే 55 టైర్స్ చూసుకున్నట్టయితే 100% ఉన్నాయండి టైర్స్. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 52,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ ఉంది. సెకండ్ ఓనర్ వెహికల్. షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వెహికల్కి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి 5,70,000 చెప్తున్నారు ఓనర్. నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చండి. అంటే ఇందాక అన్న అన్నాడు కదా, ఒక 3-4 days కార్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు నచ్చకుంటే రిటర్న్ ఇవ్వచ్చు, మళ్ళీ మీ డబ్బులు మీకు ఇస్తామనేసి అన్నారు కదా. అట్లాంటి ఫెసిలిటీ ఇక్కడ అన్న దగ్గర ఉంది. మామూలుగా అయితే కొందరు ఏమంటే నీకు టెస్ట్ డ్రైవ్ వరకే ఇస్తారు. టెస్ట్ డ్రైవ్ ఇచ్చిన తర్వాత బాగాలంటే తీసుకుంటవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే డబ్బులు ఇచ్చినాక మళ్ళీ నీకు రిటర్న్ ఇచ్చేస్తా అంటుండు. సార్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ అండి. స్విఫ్ట్ డీజిల్ కాదండి. వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. విఎక్స్ఐ చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. ఈ వెహికల్ అది లాయర్ వెహికల్ అండి. ఇది సెకండ్ ఓనర్ లాయర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని రాసిన బండి మీద. చాలా నీట్ కండిషన్లో ఉంది, చూసుకోవచ్చు మీరు. బండి కూడా అన్ని బండ్లు కూడా నీట్గా ఉన్నాయి. అసలు చూస్తూనే ఉన్నా ప్రతి బండి మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 90,000 తిరిగిందండి. లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. కంపెనీతో ఇంబిల్ట్ సిస్టమ్ కూడా ఉందండి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. టైర్స్ చూసుకున్నట్టయితే ఒక 80% టైర్స్ ఉన్నాయండి. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి 3,80,000 అండి. 2015 మోడల్ బండి. పెట్రోల్ వెహికల్ విఎక్స్ఐ. 3,80,000 రూపాయలు చెప్తున్నాడు ఓనరు. ఈ వెహికల్ పైన 3 lakhs లోన్ అవైలబుల్ కూడా ఉందండి. మనం చూసుకున్నట్టే చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. సెకండ్ ఓనర్ వెహికల్. కేవలం 3,80,000 రూపాయలు మాత్రమే అండి వెహికల్. చాలా నీట్గా ఉంది వెహికల్. ఓనర్తో మాట్లాడుకుంటే ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుందండి. సార్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫీగో అండి. ఫోర్డ్ ఫీగో సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే ఏం లేవు. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. సింగిల్ ఓనర్ వెహికల్. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్ పైన. ఇది టైటానియం వెహికల్ అండి. ఫోర్డ్ ఫీగో టైటానియం టాప్ మోడల్. మ్యాగ్విల్స్ కూడా వస్తాయి ఈ వెహికల్కు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 91,000 తిరిగిందండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే ఏం లేవు. టోటల్ ఒరిజినల్ పెయింట్ ఉంది బండికి. టోటల్ ఒరిజినల్ పెయింట్ ఉంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ ఏం లేవు. పెయింట్ కూడా ఎక్కడ ఏం అవ్వలేదు. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కస్టమర్ 270 అంటున్నాడు. నెగోషియబుల్ ఉందండి, మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ పైన 2 lakhs వరకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. ఫోర్డ్ ఫీగో టైటానియం టాప్ మోడల్ వెహికల్. టైర్స్ చూసుకున్నట్టయితే సిల్ టైర్లు ఉన్నాయి. 4 సిల్ టైర్లు ఉన్నాయి. బ్రిస్టోన్ సిల్ టైర్లు ఉన్నాయండి వెహికల్ పైన. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. 2,70,000 2,70,000 మాత్రమేనండి. నెగోషియబుల్ ఉంది, ఓనర్తో మాట్లాడుకోవచ్చు. సో అన్న నిజంగా అన్ని జెన్యూన్గా చెప్తున్నాడు. ఎందుకోసం అంటే పెయింటింగ్ ఉంటే పెయింటింగ్ ఉంది అంటుండు, డబుల్ పెయింటింగ్ ఉంటే డబుల్ కలర్ ఉన్నదని చెప్తుండు, లేకపోతే బాగుందని చెప్తుండు. సో మేము చూస్తూనే ఉన్నాము. చెప్పిన ప్రతి కారుకు జెన్యూన్గా చెప్తుండు. సో ఈ కారు ఈ ప్రాబ్లం ఉందంటే ఇది చెప్తుండు, లేకపోతే లేదని చెప్తుండు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాదాపు ఒక 5 to 6 కార్స్ చూసాము. సో ఇక్కడికి వచ్చాక కూడా అదే చెప్తున్నాడు. అన్న ఎక్కడ కూడా మాట మార్చట్లేదు. సో జెన్యూన్గా బిజినెస్ చేస్తుండ అన్న. సార్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ అండి. డీజిల్ వేరియంట్ వెహికల్. ఇది డీజిల్ వేరియంట్ వెహికల్. టాప్ మోడల్ వెహికల్ అండి. ZDI. ఈ బండికి వచ్చేసి ZDI అంటే పుష్ బటన్ స్టార్ట్ రాదండి అప్పట్లో. దీనికి మ్యాగ్విల్స్ వస్తాయి, ప్లస్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్ పైన. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 98,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్గా. మీరు చూసుకోవచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి వెహికల్కు. 98,000 తిరిగింది వెహికల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 3,70,000 చెప్తున్నాను కస్టమర్. నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ పైన 3 lakhs వరకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి. సార్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి ఆల్టో అండి. LXI స్క్రాచ్లెస్ వెహికల్. ఎక్కడ కూడా స్క్రాచెస్ ఏం లేవు. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్.
టైర్స్ చూసుకున్నట్టయితే సిల్ టైర్లు ఉన్నాయి బండికి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 58,000 తిరిగిందండి. చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. సింగిల్ ఓనర్ వెహికల్, షోరూమ్ ట్రాక్ ఉంది బండికి. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ వచ్చేసి ప్రైస్ 3,10,000 చెప్తుండండి. నెగోషియబుల్ ఉంది, కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్కి 2.5 వరకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి. 2.5 లక్షల లోన్ కూడా వస్తుందండి వెహికల్ పైన. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. ఫైనాన్స్ అనేది స్పాట్ అయిపోతా ఎట్లా? ఎంబటే అయిపోతుంది సార్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ VDI ఆప్షనల్ అండి వెహికల్. VDI ఆప్షనల్ వెహికల్ ఇది. 17 మోడల్ వెహికల్. చాలా నీట్ కండిషన్లో ఉంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ ఇట్లా ఏం కనబడట్లేవు. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. టైర్స్ చూసుకున్నట్టయితే ఒక 80% వరకు టైర్స్ ఉన్నాయండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి సార్ రీడింగ్ చూద్దాం మనం. 92,000 తిరిగిందండి వెహికల్. లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి, చిల్డ్ ఏసీ ఉంది, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. చాలా నీట్గా ఉందండి వెహికల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 540 చెప్తున్నాడు కస్టమర్. 5,40,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉందండి, మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ అండి. టైప్ 3 వెహికల్ ఇది. చాలా నీట్ కండిషన్లో ఉంది. టైర్ చూసుకున్నట్టయితే 4 సిల్ టైర్లు ఉన్నాయి బండికి. టైప్ 3 వెహికల్ ఇది. డీజిల్ వేరియంట్, 19 మోడల్. ఈ మోడల్ వచ్చేసి 19 మోడల్. రీడింగ్ చూద్దాం ఒకసారి మనం. ఇది డీజిల్ వేరియంట్ వెహికల్ అండి. లెదర్ సీట్స్ కవర్లు ఉన్నాయి, ప్లస్ చిల్డ్ ఏసీ ఉంది, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 89,000 తిరిగిందండి వెహికల్. చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది. కంప్లీట్ డీజిల్ వేరియంట్ అండి ఇది వెహికల్. 6 lakhs చెప్తున్నాడు కస్టమర్. నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు. 5 లక్షల నుంచి 5,50,000 వరకు లోన్ కూడా వస్తుందండి ఈ వెహికల్ పైన. చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. డీజిల్ వేరియంట్ వెహికల్ అండి. 19 మోడల్ నుంచే డీజిల్ లాస్ట్ అయిపోయింది మారుతిలో. 19 లాస్ట్ 20 వరకు. ఇది చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. ఓనర్తో మాట్లాడుకోవచ్చు అండి మీరు. అన్న నాకు చిన్న డౌట్ అన్న, ఇప్పుడు డీజిల్ బండ్లకి పెట్రోల్ బండ్లకి డిఫరెంట్ ఏంటో చెప్తారా? ఇప్పుడు డీజిల్ బండి అయితే మనకు మైలేజ్ వస్తుంది. పెట్రోల్ బండి అంటే ఇప్పుడు షోరూంలో కూడా అవైలబుల్ ఉంది పెట్రోల్ బండి. డీజిల్ బండి మైలేజ్ వస్తుంది కాబట్టి చాలామంది డీజిల్ బండి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. మారుతిలో అయితే 19 నుంచి 20లో కంప్లీట్గా బంద్ అయిపోయింది డీజిల్ వేరియంట్. ఇప్పుడు దానికోసమే డీజిల్ బండి కస్టమర్స్ చాలా ఎక్కువ ఇష్టపడతారు. పెట్రోల్ బండి అంటే ఇప్పుడు షోరూమ్ వెహికల్ కూడా తీసుకోవచ్చు కదా మనం. అట్లా రెగ్యులర్గా తిరిగే వాళ్ళకైతే డీజిల్ బండి బెటర్. ఎందుకంటే మైలేజ్ పరంగా కాబట్టి మంచి మైలేజ్ వస్తుంది. 20+ వస్తుంది డీజిల్. కాబట్టి చాలామంది డీజిల్ బండ్ల కోసం చూస్తుంటారు. మన దగ్గర డీజిల్ బండ్లు కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. డీజిల్ అంటే ఇప్పుడు మనకి ఎక్కువ టూర్కు అటు ఇటు కూడా యూజ్ అవుతుంది చాలా. రెగ్యులర్గా తీసే వాళ్ళకి డీజిల్ బెటర్. అన్న ఇంకోటి నాకు డౌట్, ఇప్పుడు అక్కడ అన్నీ కూడా వైట్ ప్లేట్స్ ఉన్నాయి, ఎల్లో ప్లేట్స్ వస్తాయి మన దగ్గర ట్యాక్సీ ప్లేట్లు? ఎల్లో ప్లేట్స్ చాలా తక్కువ వస్తాయండి మన దగ్గర. చాలా మటుకు కస్టమర్స్ అదే వైట్ ప్లేట్సే పెడుతుంటారు మన దగ్గర. ఇవన్నీ కంప్లీట్గా కస్టమర్ వెహికల్సే అండి, మన ఏం లేవు. అడుగుతారు ఎవరైనా వచ్చిన కస్టమర్స్ మాకు ఎల్లో ప్లేట్లు ఏమైనా ఉన్నాయా అని, కావాలి అని అడుగుతారా? ఎల్లో ప్లేట్స్ కూడా అడుగుతారు, కానీ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే తెప్పిస్తాం. ఒకవేళ కస్టమర్ దగ్గర ఉంటే వాళ్ళ నెంబర్ ఇచ్చి పంపిస్తాం మనం. సార్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి వోక్స్వేగన్ పోలో అండి. వోక్స్వేగన్ పోలో ఇది వచ్చేసి కలర్ చాలా బాగుంటుందండి. రెడ్ కలర్లో. పోలో తీసుకోవడానికి కూడా కస్టమర్స్ చాలా ఇష్టపడుతుంటారు. ఇది డీజిల్ వేరియంట్ వెహికల్. ఇది మైలేజ్ కూడా వచ్చేసి మనకు 20 అబోవ్ వస్తుంది. 20 నుంచి 25 మధ్యలో వస్తుంది డీజిల్ మైలేజ్. ఇది టాప్ మోడల్ వెహికల్, టాప్ మోడల్ వేరియంట్ వోక్స్వేగన్. మ్యాగ్ వీల్స్ ఉంటాయి. కంప్లీట్గా 4 సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్కు. ఈ వెహికల్ కూడా సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,14,000 తిరిగింది. కంప్లీట్ ట్రాక్ ఉందండి వెహికల్కు. ఎక్కడ ఏం పెయింట్ అవ్వలేదు. మనం చూసుకున్నట్టయితే మొత్తం ఒరిజినల్ కంపెనీ పెయింట్ ఉంది. ఈ ఓనర్తో మనం మాట్లాడుకోవచ్చు. 5,50,000 చెప్తున్నాడు. 5 lakhs వరకు లోన్ కూడా వస్తుందండి వెహికల్ పైన. టాప్ మోడల్ వెహికల్ అండి. సో నిజంగా కార్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నట్టుండి, ఎప్పటికప్పుడు వాష్ చేస్తున్నట్టుండు. ఏ కార్ చూసుకున్నా సరే లోపల మాత్రం ఇంటీరియర్ మాత్రం నీట్గా ఉంది. అసలు కస్టమర్ దగ్గర అయితే ఎట్లా మెయింటైన్ చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. సార్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టాప్ మోడల్ వెహికల్ ఇది. టైర్లు చూసుకున్నట్టయితే మనకు ఒక 80% వరకు టైర్లు ఉన్నాయి. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. టైటానియం టాప్ మోడల్ వెహికల్ ఇది. మనం ఒకసారి ఇంటీరియర్ చూద్దాం రండి. సార్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే కంపెనీ ఇన్బిల్ట్ సిస్టమ్ ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి బండి పైన. ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి 1,14,000 తిరిగిందండి వెహికల్. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి 4,80,000 చెప్తున్నాండి కస్టమర్. మాట్లాడుకోవచ్చు, నెగోషియబుల్ ఉందండి. ఈ వెహికల్ పైన లోన్ కూడా అవైలబుల్ ఉందండి. సార్ ఈ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ అండి. ఇది డిజైర్ బండి ఇది. మనం టైర్స్ చూసుకున్నట్టయితే సిల్ టైర్లు ఉన్నాయి బండికి. చాలా నీట్గా. ఇది బానట్ మీద కొంచెం కలర్ షేడ్ అయింది. ఒరిజినల్ పెయింటే, కాకపోతే ఎండకు పెట్టి షేడ్ అయినట్టుంది వెహికల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 90,000 తిరిగిందండి. లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ కూడా అవైలబుల్ ఉంది. చిల్డ్ ఏసీ ఉందండి.
ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి 4,30,000 చెప్తున్నాడు అండి కస్టమర్. 2014-15 రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది. స్విఫ్ట్ డిజైర్ అండి, చాలా నీట్ కండిషన్లో ఉంది బండి. 4,30,000 చెప్తున్నాడు కస్టమరు. సెకండ్ ఓనర్ వెహికల్. మీరు చూసుకున్నట్టయితే కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. 4,30,000 అండి ఈ బండి యొక్క రేటు. నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి బ్రీజా అండి, విటారా బ్రీజా డీజిల్ వేరియంట్ ఇది. 2019 మోడల్ ఇది. టైర్లు చూసుకున్నట్టయితే బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి, చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. టోటల్ షోరూమ్ పెయింట్ మీద ఉందండి వెహికల్. ఎక్కడ కూడా పెయింట్ టచ్ అప్ అట్లాంటివి ఏం అవ్వలేదు, చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 97,000 తిరిగిందండి. లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు. ఎక్కడ కూడా పెయింట్ ఏం అవ్వలేదు, టోటల్ కంపెనీ పెయింట్ ఇది. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి 8,30,000 చెప్తున్నాడు కస్టమరు. మీరు కస్టమర్తో మాట్లాడుకోవచ్చండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే మారుతి ఆల్టో LXi సెకండ్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 72,000 తిరిగింది. 2 పవర్ విండోస్ మాత్రమే వస్తాయండి వెహికల్ పైన, LXi కాబట్టి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 72,000 తిరిగింది. సెకండ్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి 2,40,000 చెప్తున్నాను ఓనరు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి ఆల్టో LXi. లాస్ట్ కార్ ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి ఆల్టో ఇది సిఎన్జి వెహికల్ అండి, కంప్లీట్ సిఎన్జి వెహికల్. ఈ టైర్స్ చూసుకున్నట్టయితే ఒక 80% వరకు టైర్స్ ఉన్నాయండి. ఈ వెహికల్కి వచ్చేసి స్పెషల్గా మనకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుందండి వెహికల్ పైన, సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 85,000 తిరిగిందండి, 85,000 తిరిగింది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే సిఎన్జి కూడా అవైలబుల్ ఉందండి ఈ వెహికల్ పైన. చాలా నీట్ కండిషన్లో ఉందండి వెహికల్. కస్టమర్ వచ్చేసి 2,10,000 చెప్తుండండి, 2,10,000. ఓనర్తో మాట్లాడుకోవచ్చు, నెగోషియబుల్ ఉందండి. థ్యాంక్ యూ అన్న, ఇప్పటి వరకు మీకు టైం ఇచ్చి కార్లు అనేవి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మా ఆడియన్స్ కోసం. థ్యాంక్ యూ అండి. అన్న అడ్రస్ పరాదింది మీ షాప్ది? మా అడ్రస్ వచ్చేసి మేడిపల్లి అండి, మేడిపల్లి చెంగిచెర్ల చౌరసా, పిల్లర్ నెంబర్ 122 దగ్గర ఉంటుందండి, కనకధార మోటార్స్. పిల్లర్ నెంబర్ 122 మేడిపల్లి చెంగిచెర్ల చౌరస్తా, కనకధార మోటార్స్. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నట్టయితే కూడా గూగుల్లో కనిపిస్తుందండి కనకధార మోటార్స్ అని. అన్న ఇప్పుడు మా ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? తప్పకుండా ఇస్తామండి. ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేస్తే అప్పుడు మాట్లాడవచ్చు మనం.